గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాసి ట్రైనింగ్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 1వ తరగతికి సంబంధించి రెడీనెస్ ప్రోగ్రామ్ 9వ రోజు నిర్వహించాల్సిన కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు, ఇక్కడ తాయిలం అనేటువంటి బాలగేయం ఉంది, దాన్ని నేర్చుకుందాం. ముందు నేను పాడతాను, వెనకాల మీరు పాడండి. ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే, తీయ తీయని తాయిలమేదో తెచ్చి పెట్టమ్మా, గూటిలోని బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా, చాటలోని కొబ్బరి కోరు చారెడు తీయమ్మా, అటక మీది అటుకులకుండా అమ్మ దింపమ్మ, అమ్మ దింపమ్మ, తీయ తీయని తాయిలమేదో తీసి పెట్టమ్మ, తీసి పెట్టమ్మ. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా పాడారు. ఇప్పుడు మనం సాధనా పత్రం పూర్తి చేద్దాం. వీటిని ఇదిగోండి, కుక్క బోయక తింటుంది, పిల్లలు ఫ్రూట్స్ తింటారు, మేక ఆకులు తింటుంది. ఇలా మ్యాచింగ్ చేయండి. ఇక్కడ రైటింగ్ యాక్టివిటీని చూడండి. దీన్ని ఇలా ఇలా పూర్తి చేయాలి. మొత్తం ఇవన్నీ కూడా అలాగే పూర్తి చేయండి. దీన్ని ఇదిగోండి ఇలాగా ట్రేస్ చేయాలి. మిగతా అన్నిటిని ఇలాగ ట్రేస్ చేయండి. దీన్ని మాత్రం సర్కిల్ మాత్రం ఇదిగోండి ఇలాగా ట్రేస్ చేయాలి. మిగతావన్నిటిని కూడా అలాగే ట్రేస్ చేయండి. వెరీ గుడ్ పిల్లలు బాగా చేశారు. పిల్లలు, ఇప్పుడు మనం కొన్ని మ్యాజిక్ వర్డ్స్ నేర్చుకుందాం ఇంగ్లీష్లో. దీనిలో చూడండి, మనం ఎవరి దగ్గర ఏదైనా తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ప్లీజ్ అని అడగాలి. ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చారనుకోండి, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఒకవేళ ఎవరి పట్ల మీరు పొరపాటుగా ప్రవర్తించినా, అంటే ఒకవేళ అనుకోకుండా కాలు తగిలినా, చేయి తగిలిన ఒకవేళ ఎవరైనా తిట్టినా, మనం చేసిన తప్పు అనుకుంటే మీరు సారీ అని చెప్పాలి. మీరు కనుక ఏదైనా చిన్నగా తప్పుగా ప్రవర్తించినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అనాలి. లేదంటే ఎదుటి వాళ్ళని మీరు ఏదైనా పిలిచేటప్పుడు, వాళ్ళు ఏదైనా పనిలో ఉన్నప్పుడు పిలిచేటప్పుడు మీరు చెప్పాల్సింది ఎక్స్క్యూజ్ మీ. చూడండి, బాబుకి ఇక్కడ అనుకోకుండా తుమ్ము వచ్చింది మాట్లాడుతుంటే, సో ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. పిల్లలు, ఇక్కడ చూడండి, గుడ్ మేనర్స్లో మనం తెలుసుకున్న పదాలు ఏంటంటే, చెప్పండి మీరు నాతో పాటు. ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఇలా. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇక్కడ చూడండి, మనం గుడ్ మేనర్స్కి టిక్ పెట్టండి, గుడ్ మేనర్స్ కాని వాటికి ఇంటూ పెట్టండి. ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళు రాగానే బాబు చక్క డోర్ తీసి వెల్కమ్ చెప్పాడు, గుడ్ మేనర్స్ తిరిగి టిక్ పెట్టుకోవాలి. ఈ బాబు చూడండి, ఇంట్లో ఉన్నటువంటి ఫ్లవర్ వాజ్ను బాల్తో కొట్టి పగలగొడుతున్నాడు, దిస్ ఈజ్ నాట్ గుడ్ మేనర్స్, కానీ ఇంటూ పెట్టాము. పడిపోయిన పాపని ఇతను లేపుతున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు, సో దిస్ ఈజ్ గుడ్ మేనర్స్. తప్పు అయిపోయింది, సారీ చెప్తున్నాడు, ఇది గుడ్ మేనర్స్. చక్కగా జెబ్రా క్రాసింగ్ పైన కరెక్ట్గా నడుస్తున్నారు పిల్లలు, పైగా వెళ్ళేటప్పుడు పాపకు సహాయం చేస్తూ తీసుకెళ్తారు, గుడ్ మేనర్స్. ఈ బాబుని చూసి వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు, ఇది గుడ్ మేనర్స్ కాదు, అందుకని ఇంటూ పెట్టాం. చూడండి, వీళ్ళిద్దరూ కూడా చక్కగా షేర్ చేసుకుని తింటున్నారు, కాబట్టి దిస్ ఈజ్ గుడ్ మేనర్స్. ఇక్కడ చెత్త పొట్టున్న ఈ బాబు చెత్త తీసుకొచ్చి వేరే చోట పడేస్తున్నాడు, దిస్ ఈజ్ బ్యాడ్ మేనర్స్, కాబట్టి ఇంటూ పెట్టాము. ఇక్కడ చూడండి, పెద్దలు మోసుకుంటూ వస్తున్నప్పుడు మనం సహాయం చేయాలన్నమాట, కాబట్టి అది గుడ్ మేనర్స్ అవుతుంది. హెల్పింగ్ ఎల్డర్స్ అనేది గుడ్ మేనర్స్ అవుతుంది, కాబట్టి టిక్ పెట్టాం. పిల్లలు, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ట్రేస్ చేద్దాము. ఈ లైన్స్ అన్నీ కూడా మీరు ఇలా ట్రేస్ చేయండి. మొత్తం ఇవన్నీ కూడా ఇలాగే ట్రేస్ చేయాలి. ఇదిగోండి, దీన్ని కూడా ఇలాగే ట్రేస్ చేయాలి, వీటిని కూడా అలాగే ట్రేస్ చేయాలి. సో ఇవన్నీ అలాగే ట్రేస్ చేయండి. పిల్లలు, ఇప్పుడు మనం ఇక్కడ ఇన్ అవుట్ యాక్టివిటీ చేస్తున్నాము. ఇక్కడ బాల్ ఎక్కడుంది, ఇన్లో ఉంది, అంటే లోపల ఉంది. ఇక్కడ బాల్ ఎక్కడుంది, అవుట్. ఇన్ అంటే లోపల ఉంటాం, అవుట్ అంటే బయట ఉంటాం. అలాగే ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా అనమాట. లోపల వైపు ఉంటే ఇన్సైడ్ అంటాము, బయట వైపు ఉంటే అవుట్ సైడ్ అంటాము. పిల్లలు, ఇప్పుడు మీ టీచర్ గారు మిమ్మల్ని ఇలాగా సర్కిల్ గీసి
ఇన్ అన్నప్పుడు లోపలికి దూకాలి, అవుట్ అనుకున్నప్పుడు బయటికి దూకాలి. ఈ ఆట మిమ్మల్ని ఆడిస్తారు, చక్కగా ఆడండి. పిల్లలు ఇక్కడ చిత్రాన్ని చూడండి. ఇది కెనెల్, అంటే కుక్కలకు ఉండేటువంటి ఎక్కడైతే ఉంటాయో నివాసస్థలం దాన్ని కెనెల్ అంటారు. లోపల కుక్క ఉంది, ఇన్సైడ్ ఒకటి ఉంది, అవుట్ సైడ్ ఒకటి ఉంది. మనల్ని అవుట్ సైడ్ ఏది ఉందని అడిగారు. సో దీనికి టిక్ పెట్టాం. కొన్ని ఇక్కడ ఫ్రూట్స్ కొన్ని ఇన్సైడ్ ఉన్న వెజిటబుల్స్ లోపల ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి బాస్కెట్కి. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఇన్సైడ్లో ఏమున్నాయని అడుగుతున్నారు, కాబట్టి దీనికి టిక్ పెట్టాం. పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి 2 చిత్రాలను చూడండి. ఇక్కడ బర్డ్ ఎగ్స్ ఏమో ఇన్సైడ్ ఉన్నాయి, బర్డ్ ఏమో అవుట్ సైడ్ ఆఫ్ ది నెస్ట్ ఉంది. కాబట్టి అవుట్ సైడ్ దగ్గర కాబట్టి బర్డ్కి టిక్ కొట్టాలి. 2 యానిమల్స్లో ఏది ఇన్సైడ్ ఉందని అడిగారు. సో లైన్ అది ఇన్సైడ్లో ఉంది కాబట్టి దీనికి టిక్ పెట్టాము. పిల్లలు ఇది చూడండి. ఇక్కడ అవుట్ సైడ్ స్టూడెంట్స్ ఎవరున్నారు అని అడిగారు. ఇదిగోండి వీళ్ళు అవుట్ సైడ్ ఉన్నారు. అలాగే దీంట్లో ఇన్సైడ్ మ్యాన్ ఎవరంటే ఇతను, కాబట్టి ఇక్కడ టిక్ పెట్టాము. దీంతో మనకు మ్యాథ్స్ కూడా పూర్తయింది. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.